ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. దేవుడు మేము దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకై చేరి ఉన్నాము కాబట్టి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనము. సామెతలు 10:27 వాక్యం చదువుతూ ఉన్నాను, గమనించండి. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము. ఎవరి యందండి? దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుషుకు కారణము. ఎంత గొప్ప మాట అండి. మనం ఈ లోకంలో మరింత కాలం జీవించాలన్నా, ఎక్కువ కాలం బ్రతకాలన్నా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకంటే మన సృష్టికర్త అయిన దేవుడు ఈ భూలోక రాజ్యానికి మనల్ని పంపించినాడు. ఎందుకో తెలుసా? ఆయన నమ్ముకోవటానికి, ఆయన నామాన్ని గణపరచడానికి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి మరి భూమి మీద దీర్ఘాయువుతో జీవించటానికి దేవుడు ఈ లోకానికి మనల్ని పంపించినాడు. అందుకనే చక్కనైన మాట ఏమనంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈనాడు దేవుడు అంటే భయం లేనివారు, దేవుడు అంటే లెక్క చేయని వారు, దేవుడు అంటే ఆశ లేనివారు భూమి మీద చాలామంది ఉన్నారు. దేవుడు బిడ్డలారా, మన జీవితంలో మనల్ని ఎక్కువ కాలము బ్రతికించాలన్నా, మనల్ని ఆయన కాపాడాలన్నా, మనల్ని దీవించాలన్నా, మన పనిబాట్లు ఆయన తోడుగా ఉండాలన్నా, మన ఆరోగ్యము బలపరచబడాలన్నా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము ఎంతో గొప్పతనం. దేవుడి బిడ్డలారా, ఈ లోకములో పాపములో ఉంటున్న మానవుడు దేవుని గుర్తెరగలేని స్థితిలో ఉన్నప్పుడు తన ఆయుష్ని మధ్యలోనే పోగొట్టుకుంటున్నాడు. కారణము దేవుణ్ణి నమ్మలేక, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండలేక, తను చేసే పాపాన్ని విడిచిపెట్టలేక మానవుడు మధ్యలోనే మరణిస్తున్నాడు. పాపం అనగా మనం ఏదో పెద్దగా ఆలోచిస్తాము, కానీ పాపము అంటే దేవుడి మాట వినకపోవటమే పాపము అని దేవుని యొక్క వాక్యము రాయబడినది. ఆ మాట ఏదో ఆదిపితరురాలైన అవ్వ దేవుని యొక్క మాటని నమ్మక ఆయన మాటని త్రోసివేయటానికి ఆమె ఇష్టపడ్డది. ఎందుకని? ఏదైనా తోటలో ఇదిగో ఫలము, చెట్టు ఫలము, మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షము పండు తిన్న దినమందు మీరు చస్తారు అని దేవుడు సెలవిచ్చినాడు. మరి అదే మాట సర్పము వచ్చేసి ఏమన్నది? మీరు సావనే సావరు, మీరు అది తిన్న దినమందు ఎంతో జ్ఞానవంతులు, తెలివివంతులుగా, ఎంతో మరి జ్ఞానం కలిగి మీరు జీవిస్తారు, మీరు సావనే సావరు అన్నప్పుడు దేవుడి మాట అక్కడ అవ్వ ధిక్కరించింది, త్రోసివేసింది. కనుకనే ఆమె మరణానికి గురయ్యి, ఆమె శాపానికి శపించబడి, ఆమె ద్వారా, ఆదాము ద్వారా భూమి అంతా కూడా శపించబడది. చూసినారా దేవుడి బిడ్డలారా? అందుకనే పాపము విషయంలో దేవుడి మాట వినకపోవటమే మహా గొప్ప పాపం అయి ఉన్నది. కనుక దేవుడి మాట విని ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఈ భూమి మీదను చాలా దీర్ఘకాలం, అంటే ఎక్కువ కాలం బ్రతకటానికి అవకాశం ఉంటుంది. ఆయన మాట విందాము, ఆ మాట ప్రకారం జీవిద్దాము, విశ్వాస జీవితంలో ముందుకి నడుద్దాము. దేవుడి వాక్యాన్ని దీవించుగా ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి నీ నామాన్ని ఎక్కువగా మహిమపరిచి గణపరచడానికి సహాయం చేయండి. చూసే నీ బిడ్డలు వారు ఎక్కువ కాలం భూమి మీద జీవించాలి అంటే నీ యందు భయభక్తులు కలిగి ఉండటానికి వారికిని, వారి కుటుంబాలకి మీ ఆశీర్వాదము, దీవెన, మీ బలాన్ని, శక్తిని అనుగ్రహించి బిడ్డలను కాపాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వీడియోను కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ పరిచర్యలో పాలుభాగస్తులుగా మార్చబడి ప్రార్థన చేయండి. ఆమేన్.